నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు విచారణ బడిబడిగా సాగుతోంది తాజాగా ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు ఓపుపల్లి రంగాను సిఐడి అధికారులు రెండో రోజు విచారించారు ఈ సందర్భంగా అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు విజయవాడ సిఐడి రీజనల్ ఆఫీసులో సుదీర్ఘ విచారణ సాగింది టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి ఘటన గురించి పలు ప్రశ్నలు సంధించగా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక విచారణ వేళలో అతడి తరపు న్యాయవాదిని విచారణకు అనుమతించారు దాడి ఉదంతంలో వైసీపీ నేత వంశీ పాత్ర గురించి ప్రశ్నలు వేయడంతో పాటు టీడీపీ ఆఫీసుపై దాడి చేయాలని వంశీకి ఆదేశించారా అని ప్రశ్నించగా సంబంధం లేదని సమాధానం ఇచ్చారు అంతేకాదు టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని చెప్పినట్లుగా తెలుస్తోంది ఇక ఆ సమయంలో తాను బాపులపాడు మండలంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నానని రంగా చెప్పినట్లుగా తెలుస్తోంది పార్టీ పరంగా మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని ప్రశ్నించగా తనకు అలాంటిదేమీ రాలేదని బదులిచ్చారు దాడి గురించి తనకు తెలియదని ఘటన జరిగిన తర్వాత సమాచారం అందితే తాను అక్కడికి వెళ్ళినట్లుగా చెప్పారు ఇక 2 రోజుల పాటు సాగిన విచారణలో పలు అంశాలని అధికారులు రికార్డ్ చేశారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి